వారు కానీ వాక్యం తగినట్టుగా ఆరాధన, ప్రార్థన, దేవుని స్తుతిస్తూ చెడు తలంపులు ఎదురిస్తూ జీవించకపోతే వారి మైండ్స్ అండ్ టార్చర్, పోరాటపడుతూ కృంగుదల, నిద్రలో ఇస్తే చూడండి డిప్రెషన్, నిద్రలో ఇస్తే చూడండి టెన్షన్. ఎంత అందుకనే విడిచిన దురాత్మ అటు ఇటు తిరిగి మరలా వచ్చి చూస్తుందంట, నా ఇల్లు ఎలా ఉంది. ఎంతోమంది గొప్ప 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 సేవకులు కూడా వారి జీవితంలో చేసిన తప్పులు, వారు పడిపోతానికి కారణాలు, వారు చేసిన లోపాలు, ఒక్క తప్పు చాలండి. అపవాది పొంచున్నాడు ఎలా దేవుని నుంచి దొంగిలిద్దామా మనల్ని. ఈరోజు మన జీవితంలో కూడా ఒక్కసారి కదా అనేక సార్లు తప్పు చేశారేమో, కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. దాటుతావు. ఎందుకంటే ఈ మనసులో ఎప్పుడు ఒక క్రైస్తవునికి పోరాటం జరుగుతూనే ఉంది. పోరాటం లేని మాట అంటే ఎవరు లేడు. ఇష్టం లేని కార్యాలు చేశాను, నీకు ఇష్టం లేని పనులు చూశాను, నీకు ఇష్టం లేనిది జరిగించాను, నీకు ఇష్టం లేని చోటుకి వెళ్ళాను, నీకు ఇష్టం లేని మాట్లాడాను, ఫర్గివ్ మీ లార్డ్ అని యథార్థముగా మన హృదయం నుంచి ఒక మొర పెడుతూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే ఈ రోజు కూడా కృప కనికరం కలిగిన దేవుడు ఒక నూతన అవకాశం ఇస్తానని సిద్ధంగా